సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా రావడం లేదా? టీవీ ప్రసారాలకు అంతరాయం కలుగుతుందా? అయితే మీరు ఒక శాటిలైట్ ఏర్పాటు చేసుకుంటే సమస్య ఉండదు. శాటిలైట్ ఏంటి, మేము ఏర్పాటు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపడుతున్నారు కదా? కానీ మీరు వినేది నిజమే. భవిష్యత్తులో మీరు ఒక ఉపగ్రహాన్ని సొంతం చేసుకునేంతలా ధరలు తగ్గనున్నాయి. మరో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముందుకు పోతే అందరికీ సొంత శాటిలైట్ అందుబాటులోకి రానుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొంతకాలంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పటి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉండేది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సమాచారం చేరాలంటే ప్రత్యేకంగా వ్యక్తులు వెళితేనే అక్కడికి సమాచారం చేరేది. రాజుల కాలం నుంచి ఇది మనం వింటూనే ఉన్నాం. ఉత్తరాల రూపంలో సందేశం తీసుకెళ్లేందుకు పావురాలను వినియోగించిన ప్రస్తావన గురించి విన్నాము. పోస్టాఫీస్ రంగ ప్రవేశంతో ఉత్తరాల రూపంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ క్షేమ సమాచారాలు తెలిపేందుకు ఇదో సాధనంగా వినియోగించారు. సమాచార రంగంలో ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారం తెలుసుకునే పద్ధతి వెనక్కిపోయింది. నేటి తరానికి ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారం తెలిసే దాఖలాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ ఈమెయిల్, వాట్సాప్ మెసెంజర్ ద్వారా సమాచారం పంచుకుంటున్నారు. నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో అవి అందుబాటు ధరలో ఉండేవే కాదు. ఇంట్లో ఒక్క ఫోన్ కనెక్షన్ కావాలంటే ఏకంగా ఎంపీసీ ఫాస్ అవసరమయ్యేది. అక్కడి నుంచి పేజర్ వ్యవస్థ, అటు తర్వాత సెల్ ఫోన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అయితే సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో ఇన్కమింగ్ కాల్స్కి కూడా బిల్లు చెల్లించాల్సి వచ్చేది. అది కూడా భారీ మొత్తంలోనే ఉండేది. అనంతర కాలంలో టెలికమ్యూనికేషన్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలకు అనుమతి లభించగానే పోటీ వాతావరణం ఏర్పడింది. సెల్ ఫోన్ టారిఫ్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఏకంగా స్మార్ట్ ఫోన్ రంగ ప్రవేశంతో ఒక్కొక్కరి చేతిలో ప్రపంచ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. వాస్తవానికి గత 20 ఏళ్ల క్రితం ఇలాంటి స్మార్ట్ ఫోన్ ఒకటి వస్తుందని, అది కూడా సామాన్యులందరికీ అందుబాటులో ఉంటుందని మనం ఊహించామా? టెక్నాలజీ అప్గ్రేడేషన్, వినూత్న పరిశోధనలు ప్రజలకు సాంకేతికను అందుబాటులోకి తెస్తున్నాయి. అవి కూడా అతి తక్కువ ధరలో. ఇక టీవీల విషయం తీసుకుంటే ఒకప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలోని దూరదర్శన్ మాత్రమే ప్రసారాలను అందించేది. శాటిలైట్ రంగంలో వచ్చిన వినూత్న పరిశోధనలు, విప్లవాత్మక మార్పులు, ప్రైవేటు రంగాల ప్రవేశంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉదయం, సాయంత్రం కొద్దిసేపు మాత్రమే దూరదర్శన్ ద్వారా ప్రసారాలు వీక్షించే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రజలు రిమోట్ నొక్కితే చాలు లెక్కలేనని టీవీ ఛానల్స్ ప్రసారాలు పొందుతున్నారు. డిజిటల్ మీడియాతో ప్రజల చేతుల్లోనే సమాచారం స్మార్ట్ ఫోన్ రూపంలో దర్శనమిస్తుంది. రాజకీయ వార్తలు, ప్రభుత్వ సమాచారం, క్రీడలు, వ్యాపార వార్తలు మొదలుకొని ఇప్పుడు శాటిలైట్ టీవీల్లో చూపించని అంశమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఇక శాటిలైట్ విషయంలోనూ అదే పరిస్థితి రానుంది. ఇంట్లో మనకు గృహోపకరణాలు ఉన్నట్లే శాటిలైట్ కూడా ప్రతి ఒక్కరికి సొంతం కానుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఐఫోన్ దొరుకుతున్న ధరలో మరో 10 నుండి 20 ఏళ్లలో శాటిలైట్లు లభించనున్నాయని రోదసీ రంగంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. రోదసీ రంగం ఒకప్పుడు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేది. ప్రైవేట్ రంగ ప్రవేశంతో స్పేస్ ఎక్స్ సంస్థ స్పేస్ టూరిజం మొదలుపెట్టింది. మనం బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణం చేస్తున్నట్లే అంతరిక్షంలోనూ ప్రయాణాలకు వీలు కలిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు చిన్న స్టార్టప్లతో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని కలిసి పనిచేస్తున్నాయి. స్పేస్ టెక్నాలజీస్, స్పేస్ ఎక్స్ప్రెషన్ టెక్నాలజీ, ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు చిన్న స్టార్టప్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. బెర్లిన్లోని జర్మన్ బెస్ట్ స్టార్టప్ ఎక్సోలాంచ్ GmbH అనే కంపెనీతో చేతులు కలిపింది. ముఖ్యంగా నేటి ఆవిష్కరణలు ఖరీదును దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నాయి. ఒకప్పటిలాగా ఒక శాటిలైట్ ప్రయోగిస్తే 20 ఏళ్ల వరకు చూడాల్సిన అవసరం లేదు. 2-3 ఏళ్లకు అవసరమైతే ఏడాది సైతం శాటిలైట్ సేవలందించినా సరిపోతుందని భావిస్తున్నారు. పాత శాటిలైట్ అలాగే అంతరిక్షంలో ఉండిపోకుండా గార్బేజ్ కలెక్షన్ తరహాలో అంతరిక్షంలో మిగిలిపోయిన ప్రోడక్ట్లను తిరిగి భూమికి రప్పిస్తున్నారు. అవి భూ వాతావరణంలోకి రాగానే కాలిపోయే విధంగా చేస్తారు. తిరిగి కార్యక్రమాలు మొదలు పెడతారు. దీంతో స్పేస్ లాంచ్ ఖరీదు కాకుండా తక్కువకే లభించనుంది. అమెరికాకు చెందిన నాసాకు 1981 నుంచి 2011 వరకు అంతరిక్ష ఉపగ్రహం ఒకదాన్ని లాంచ్ చేసేందుకు $64,000 ఖర్చయ్యేది.
రోదసీలో ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చిన తర్వాత స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 2013లో మొదటి ఉపగ్రహం లాంచ్ చేసింది. అప్పుడు లాంచ్ ఖర్చు ఏకంగా $2,600లకు తగ్గింది. తాజాగా 1500కే శాటిలైట్ లాంచ్ చేసే స్థాయికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడమే ఇందుకు ప్రధాన కారణమని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ పేర్కొంది. రోదసీ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఇచ్చిన తర్వాత శాటిలైట్ లాంచ్ ఖర్చులు గణనీయంగా తగ్గాయని అర్థమవుతుంది. శాటిలైట్ తీసుకువెళ్లే కార్గోను పేలోడ్ అంటారు. 50 కిలోల వరకు అంటే శాటిలైట్ బరువులో 10% కూడా తీసుకెళ్లొచ్చు. 1 కిలో బరువుకు $1,500 ఖర్చవుతుందన్నమాట. ఒక్కరు కాకుండా 10 మంది వరకు కలిసి కూడా రాకెట్ పైన పేలోడ్ను పెట్టవచ్చు. సర్వర్ సొంతంగా పెట్టుకోలేని వారికి ఇదో అవకాశం. క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత సర్వర్ మెయింటెనెన్స్ కూడా బాగా తగ్గిపోయింది. సాధారణ చిన్న వ్యాపారాలకు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. రకరకాల ఇన్నోవేషన్స్ కారణంగా రానున్న 10 నుంచి 20 ఏళ్లలో ఇప్పటి ఐఫోన్ ఖర్చుతో ఏకంగా శాటిలైట్ కలిగి ఉండవచ్చు. ఇక టీవీ ప్రసారాలకు, సెల్ ఫోన్ సిగ్నల్స్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూద్దాం.